యేసు ప్రభు 1991 సంవత్సరం పైనుండి ఈ సంవత్సరాలలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే 6వ ముద్ర విప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ముద్ర? ఏ ముద్ర? ఈరోజు మనం తెలుసుకోయే ముద్ర 6వ ముద్ర విప్పినప్పుడు ఈ భూమి మీద ఏం జరగబోతుంది. స్టిల్ ఇప్పటికీ కూడా 5వ ముద్రలోనే ఉన్నాం మనం. 5వ ముద్రలోనే ఉన్నాం మనం. 6వ ముద్ర విప్పాడా ఈ ప్రపంచ రూపురేఖలే మారబోతుంది. చాలా దగ్గరలో ఉన్నాం మనం. నేనేదో కట్టుకథలో లేకపోతే కల్పించిన స్టోరీస్ చెప్పడంలా, జరుగుతుంది, జరగబోతుంది. మీకు దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని మీకు నేను వివరిస్తున్నాను. ప్రజెంట్ జరగబోతుంది. ఏం జరగబోతుందో మీరు తెలుసుకుంటే రేపొద్దున మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటారు. 5వ ముద్ర ప్రభు విప్పారు. ప్రజెంట్ రన్నింగ్లో ఉంది ఆ ముద్ర. వాళ్ళలాగే యేసు ప్రభు కొరకు, వాళ్ళలాగే యేసయ్య సాక్ష్యం కొరకు, వాళ్ళలాగే వాక్యం కొరకు చావాల్సిన వాళ్ళు ఆ లెక్క పూర్తి కావాలి. ఇంకా మణిపూర్లో ఎందుకు జరిగిందయ్యా హింస అంటే లెక్క పూర్తి కావాలా? క్రైస్తవుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు అంటే లెక్క పూర్తి కావాలా? తలలు ఎందుకు నరికేస్తున్నారు, సజీవంగా ఎందుకు దహనాలు చేస్తున్నారు అంటే లెక్క పూర్తి కావాలా? నువ్వు ఆపుదామన్నా ఆగదది. రాసి పెట్టాడు ముందుగానే ఎవరెవరు ఎలా చనిపోవాలో. రాసి పెట్టాడు ముందుగానే ఎవరెవరు ఎలా ప్రభు కొరకు మరణించాలో. నువ్వెళ్ళి ఆపుదామన్నా, నేను వెళ్ళి ఆపుదామన్నా అది ఆగేది కాదు. మీ వల్లే మీ సహోదరుల లెక్క సంపూర్తి వరకు మీరు కొంతకాలం వెయిట్ చేయండి.